వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. అల్పపీడన ద్రోణి కర్ణాటక మీదుగా, మహారాష్ట్ర మీదుగా, మరట్వాడ ప్రాంతం వరకు విస్తరించి ఉంది. దాని ప్రభావం తెలంగాణలో సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో ప్రభావం చూపుతూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడతా ఉన్నాయి. ఇక అకస్మాత్తుగా వడగళ్ళతో కూడిన ఈదురుగాలులతో కూడిన వడగళ్ళు కూడా విరుచుకుపడే అవకాశం ఉంది. అయితే ఇక 1వ తేదీ రాబోతా ఉంది. మార్చి ఫస్ట్ వీక్లోనే ఎండలు మండే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. భారత వాతావరణ శాఖ ఇదే రిపోర్ట్ రిలీజ్ చేసింది. సగటు ఉష్ణోగ్రతల కన్నా కూడా 5 డిగ్రీల టెంపరేచర్స్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలో చాలా ప్రాంతాల్లో 33, 34, 35, 36 డిగ్రీస్ కూడా టచ్ అవుతా ఉంది. మార్చి ఫస్ట్ వీక్లోనే ఇది 37, 38 డిగ్రీస్ కూడా టెంపరేచర్స్ టచ్ అయ్యే అవకాశం ఉంది. ఇక కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా 22 డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతా ఉన్నాయి. ఎల్నినో, లానినో ప్రభావాలు ఇప్పటికే చూపుతా ఉన్నాయి. గడిచిన 20 సంవత్సరాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాల్లో ఈ ఏడాది కూడా చేరబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎండలు మండుతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో 36.5 డిగ్రీల టెంపరేచర్స్ కూడా నమోదయ్యాయి. ద్రోణి ప్రభావం పోయింది. పెద్దగా ఎక్కడ వర్షాలు కూడా నమోదైన సమాచారం అందలేదు. రాబోయే వారం రోజుల్లో ఎండలు మంటలు పుట్టించబోతా ఉన్నాయి అనే రిపోర్ట్ మాత్రం ఆందోళన కలిగిస్తూ ఉంది. తర్వాత ఈ ఎండలు విపరీతంగా వచ్చిన తర్వాత మరలా వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అల్పపీడనం లేకపోయినా, ఋతుపవనాలు ఉండకపోయినా కూడా అకాల వర్షాలు ఎక్కడికక్కడికే ఎండలు మండిన తర్వాత ఒక వారం 10 రోజులు మరలా సాయంత్రానికి వర్షాలు విరుచుకుపడే అవకాశం ఉంది. ఇక రాబోయే వారం రోజుల్లో 36, 37, 38 డిగ్రీల టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉంది. పంటలు హార్వెస్టింగ్ చేసుకునే రైతులకి ఇది శుభవార్త. మిర్చి కానీ మిగతా ఏ పంటలైనా కానీ హార్వెస్టింగ్ చేసుకుంటే మిర్చి అయితే ఒక 5-6 రోజులు, మిగతా పంటలు అయితే 1-2 రోజుల్లోనే ఎండిపోయే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో 24 గంటల్లో తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశం ఉంది. రైతు సోదరులు పంటలు హార్వెస్టింగ్ చేసిన పంటలు తడవకుండా కాపాడుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు జారీ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మరో రిపోర్ట్లో కలుసుకుందాం.